నక్సలైట్ల పేరుతోటి గిరిజనులు చంపొచ్చు మీరు. గిరిజనులు చంపడానికి మీరు పెట్టారు. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన అన్నట్టుగా చూపించేదేమో నక్సలైట్లని, చంపేదేమో ట్రైబల్స్ని. ఎందుకంటే ట్రైబల్స్ ఖాళీ చేసిపోవాలా. ఫారెస్ట్ అంతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే సంపన్నమైనటువంటి మినరల్ గ్రౌండ్ సంపద వాళ్ళకి అప్పగించవచ్చు. అలాంటి సంపదని అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో అడవులు ఖాళీ చేయించాలి, నల్లమల అడవులు ఖాళీ చేయించాలి, మణిపూర్ అడవులు ఖాళీ చేయించాలి, బస్తర్ అడవులు ఖాళీ చేయించాలి. చేయిస్తామంటే అప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే దానిలో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక వాల్యూ కలిగినటువంటి మైన్స్, కాపరు, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ఇది ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని, అడవి సంపద పోతే నష్టం వస్తుందని, గిరిజనులు వాళ్ళ బతకడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన, దాన్ని నక్సలైట్ పేరుతోటి అమిత్ షా నాటకం ఆడుతున్నాడు. నేను చంపేస్తాను. ఇంతవరకు ఎప్పుడైనా ప్రపంచంలో ఎంపికైన గవర్నమెంట్స్ నేను చంపేస్తాను చెప్పరు. ఒక ఫ్రాక్షన్స్ మాత్రం చెప్తారు, డేట్ పెట్టి చంపుతా ఉంటారు వాళ్ళు. కానీ రాజకీయాల్లో శత్రుత్వం, విభేదాలు ఉంటాయి, కానీ శారీరక నిర్మూలన అనేది లేదు. అందువల్ల అవసరమైతే నక్సలైట్ ఫిలాసఫీ బాగా లేకపోతే ఎక్స్పోజ్ చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు, సైద్ధాంతిక పోరాటం సాగించుకోవచ్చు. అంటే మేము చంపేస్తామంటే అర్థం ఏంటి? నీకు చెంబల్ వ్యాలీ డకాయిట్స్కి, ఫ్రాక్సిస్కి ఎంపికైనటువంటి ప్రభుత్వానికి తేడా ఏముంది? ఇంకా మేము కూడా చెంబల్ వ్యాలీ డకాయిట్స్ అక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు అధునాతకంగా మేము చెంబల్ వ్యాలీ డకాయిట్కి వచ్చామని చెప్పేసి ప్రకటించుకున్నది వేరు. అందువల్ల ఇది ఆ అప్రోచే కరెక్ట్ కాదు. అది రాజకీయ అప్రోచ్ కాదు. అది అమిత్ షా రాజకీయ ఇక్కడ కాదు. అది ప్రాబ్లం. అతని బ్యాక్గ్రౌండే ఫుల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఆయన ముద్దాయి నుంచి బయటపడడానికి 12 మంది చంపించాడు, ఇంక్లూడింగ్ లోయ, సిబిఐ జస్టిస్ లోయ. అందువల్ల వాళ్ళ ఆలోచనే దుర్మార్గపూరిత ఆలోచన.